హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమెన్ గార్డెన్ నుండి ఒక కొత్త వీడియో మీకోసం. ఈరోజు కర్రీ అంటే ఏం కర్రీ అని చూస్తున్నారా? కాజు. ఇది కాజు మసాలా కర్రీతో కాజు అండ్ పెద్ద మిరపకాయలు ఉంటాయి కదండి, బిగ్ చిల్లీస్, దాంతో కర్రీ చేసాం. చాలా బాగుంది. అంటే మేము ఇదే ఫస్ట్ టైము ఒక హోటల్లో తిన్నాము. ఇలా వస్తుందో రాదో అనే ఉద్దేశంతో తయారు చేసాం. వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ కాజు మసాలా అంటే గ్రీన్ చిల్లీ, పెద్ద మిర్చి, అదే బజ్జీలు వేసుకునే మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చి. అలాగే దీనికి మసాలా కాజు పావు కిలో తీసుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం. అలా మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నాం. ఉల్లిపాయలు పొట్టు తీసి నీట్గా కడుక్కోవాలి. పచ్చిమిరపకాయలు ముచ్చుకలు తీసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ ముక్కు కడుక్కొని అది కూడా పేస్ట్ చేసి బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కోసి మధ్యలో చీలాలి. ఇవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. ఒక కడాయి పెట్టి స్టవ్ వెలిగించండి. ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. ఒక ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుందంటే 4 కూడా వేసుకోవచ్చు. మేమైతే ఈ కర్రీకి 3 స్పూన్లే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఒక్కటే వేసి వేయించుకోవాలి. ఆనియన్ వేగుతుండగానే పసుపు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. చిన్న స్పూను, పెద్ద స్పూన్ అంటే మళ్ళీ ఘాటు అయిపోతుంది. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదా, బరకగా పేస్ట్ చేసుకోండి. ఇందులో వేసేసుకోవాలి. అప్పుడే ఉల్లిపాయ వేగేటప్పుడే వేసేసుకోవాలి. అది కూడా ఉల్లిపాయ వేయించినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన దాకా ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా మెత్తగా కుక్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా, ఒక గోలికాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయిలో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఇలా 3 స్పూన్లు ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ పోపులన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు పోపులుగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కాజు ఫ్రై చేసుకోవాలి. కాజు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయాలి. జీడిపప్పులు బాగా వేగాలి. ఇలా బాగా వేగాలి. అలాగే మేము ఏం చేస్తామంటే కాజు, బాదం కొద్దిగా పేస్ట్ చేసి వేసామండి. పేస్ట్ చేసి పక్కన పెట్టాము. అంటే కొద్దిగా ఊర్పు కూడా బాగా, గ్రేవీ కూడా బాగా వస్తుంది దానివల్ల. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా కోసినవి అందులో వేసుకోవాలి. బజ్జీ మిరపకాయలు అండి ఇవి, బజ్జీ మిరపకాయలు. కాజు వేగిన తర్వాత బజ్జీ మిరపకాయలు వేసి వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మిర్చి, కాజు కలిపి ఇప్పుడు ఒకసారి మూత పెట్టాము. ఒక 2-3 నిమిషాలు ఆవిరి మీద ఉడికిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, జీరా పొడి, అలాగే కారం ఒక 3 స్పూన్లు వేసాం. మీకు సరిపడినంత, ఇంకా ఘాటు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కాకపోతే 3 స్పూన్లు సరిపోతుంది. ఇలా ఒకసారి వేయించుకొని మళ్ళీ మూత పెట్టాలి.
ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలి. కలిపేటప్పుడు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడు మనం ఉల్లిపాయ అలాగే పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కాజు బాదం పేస్ట్ చేసుకున్నాం, అది కూడా అందులో వేసేసుకోవాలి. కాజు బాదం పేస్ట్ చేసాం, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చికెన్ మసాలా వేసాం. చికెన్ మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాకెట్ పడింది, ఇలా ఒక ప్యాకెట్ వేసుకోవాలి. అంటే మనకి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ బజ్జీ మిరపకాయలు కూడా ఉడికిపోతాయి, బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్కి అయ్యేసరికి చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాలంటే ఇలా తినేయచ్చు, రైస్లోకి కానీ రోటీలోకి కానీ. మళ్ళీ మూత పెట్టాము 2 నిమిషాలు. జస్ట్ ఇంకా మనకి డౌట్ ఉంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి. కొద్దిగా పల్చగా తయారవుతుంది, మరీ అంత చిక్కగా కాకుండా పల్చగా. రైస్లోకి చపాతీలోకి కలిపి తినడానికి బాగుంటుంది. ఇలాగా గ్రేవీలాగా వచ్చింది. ఇప్పుడు మిర్చి కూడా ఎక్కువ ఘాటు ఉండదు, బాగుంది, చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక్కసారి కుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది మసాలా కాజు కర్రీ. ఇలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంటే మనం మటను చికెను ఎగ్స్ ఇవన్నీ నాన్ వెజ్లు తింటాం, దానిలో మనం డిఫరెంట్గా కర్రీ తయారు చేసుకోవాలంటే ఇలా కాజు కానీ బాదం కానీ తయారు చేసుకుంటే, ఎప్పుడు ఒకే రకమైన కర్రీలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా డిఫరెంట్గా కర్రీస్ ఇలా కాజు బాదంతో వండి మీరు కూడా టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.